ఏం కాక బాగున్నారా? మరి అలా ఏం చేద్దాం అనుకుంటారు? చికెన్ ఉల్లిపాయలు శుభ్రం చేసుకుంటున్నాం. కట్టెలు లేదు లోపల కాను అట్లా పెట్టేసి ఇప్పుడు నూనె పోయాలా? నూనె పోయి ఎంత కాక నూనె ఇది? కేజీ. మళ్ళీ ఇంకోటి ఎంత? ఇప్పుడు కేజీ పోసిన మళ్ళీ అర కేజీ పోయి అర కేజీ అందులో సగం పోయి సరిపోద్దా? సగం పోయి కొంచెం చూడు కాక మళ్ళీ ముందే నాకు తెలియదే. చాలా ఆపేసి చెక్క లవంగ యాలక్కాయలు ఏలక్కాయలు చెక్క ఇలాచీలు పచ్చిమిర్చి. ఇక పచ్చిమిర్చి చూడు రే, ఇక పచ్చిమిర్చి వేస్తున్నా అమ్మసర్రం అంటున్నారు. పచ్చిమిర్చి వేసినాము. ఉల్లిపాయ చూడు రే, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ మగ ఉల్లిపాయ ఎంత వేయాలి కాక? మొత్తం మెల్లగా భగవానికి వెళ్ళి మొత్తం ఉల్లిపాయ మొత్తం వేసినాక మొత్తం అంతే. అది గిట ఇక్కడ అయిన తర్వాత కొద్ది కరివేపాకు, కొంచెం కర్రపాకు, కొంచెం వేదాము కర్రపాకు. బాగా ఎర్రగా వేయాలి. బాగా ఎర్రగా వేయాలి. ఉల్లిగడ్డ రావాలి కొంచెం కాసేపు అట్లా వదిలేసి వేగుతా ఉంటుంది. వెల్లుల్లి మొత్తం వేయాలా? కొద్దిగా ఇంకా కొంచెం చాలు. ఇక తర్వాత అల్లం పేస్ట్. ఇక అల్లం పట్టు. ఇప్పుడు వెల్లుల్లి తర్వాత అల్లం కొద్దిగా, అందులో కొద్దిగా అల్లం మొత్తం వేయాలా? సగం చాలు. మధ్యలో వేయాలా? ఇటు సైడ్ చాలు. ఇంకో కొద్దిగా వేసాను. చాలు. ఉప్పు ఎంత వేయాలి? చేత్తో తీసుకుని కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా కాక ఇంకొక పిడికి వేయాలా? ఇంకా కొద్దిగా ఇంకా కొంచెం అంటే మొత్తం ఎంత కాకి ఎంత సరిపడా కూర సరిపడా 10 కేజీ చికెన్ కి సరిపడా. కొద్ది పసుపు కూడా కొంచెం చాలు. పసుపు మొత్తం ఉల్లిగడ్డ మిరపకాయ అంత ఎర్రగైనాక మొత్తం దగ్గర కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. పచ్చగా అయిపోయింది మొత్తం. రెడ్ కలర్ వస్తుందా? రెడ్ కలర్ వస్తుంది. ఇక చూడు కారం ఎంత వేయాలి? కొద్దిగా ఇంకా 2 గుప్పులు 2 పిడికిలు ఇలా చుట్టు పోస్తున్నా. ఇంకా కొంచెం వేసాలి. కారం ఎర్రగా ఉంది. ఏం కారం ఇది? ఎక్కడి నుంచి తెచ్చిర్రు? గుంటూరు కారం. కారం వేసినాం, ఉప్పు వేసినాం, వెల్లిపాయ వేసినాం, ఉల్లిగడ్డ వేసినాం. నెక్స్ట్ ఏమేద్దాం? చికెన్ వేద్దాం. చికెన్ తీసుకురా. ఉల్వసారు చికెన్ ఇగురు. ఇక చూడు వేస్తున్నా చికెన్ ముక్కలు అయితే మంచిగా నీట్ గా కడిగినాము. ఆ భగవాన్ వేసి కడిగినా మొత్తం వేద్దామా? మొత్తం వేసారు ఒకటేసారి మొత్తం. ఎన్ని కిలోలు కాకది? 15 కేజీలు. 15 కేజీలు. అదే మొత్తం కలపాలిగా. బాగా కలపాలనా? బాగా కలపాలి కాక. కలుపు ఇట్లా కలపాలి బాగా. అదే ముక్కలకు ప్రతి ఒక్క ముక్క అంటాలా? ముక్కు ఉపకారం అంటారు. అదే అమ్మ చూస్తుంటేనే మొత్తం ఎర్రగా అయిపోయింది కాక. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏ కలర్ వస్తుంది మొత్తం? ఇదే రెడ్ కలర్ ఉంటుంది కాక. అంటే ముక్క అది మనం వేసింది మొత్తం ఆ మసాలాలు అన్ని అంటుతాయి. ఇట్లా కలిపాం కదా, మూత పెట్టుకోవాలి. మూత పెట్టాలా? మూత పెట్టి నీళ్ళు ఏమన్నా పోయాలా? ఏవద్దు, నీళ్ళు వస్తాయి. తీసుకో మూత తెచ్చిరా? మూత తెచ్చాం. పెట్టాలా? మొత్తం వేసి. ఓకే. కాకు 15 నిమిషాలు అయిపోయింది. మూతది అది బిగ్గర పట్టుకో కాకా. మొత్తం అది షోర్వలాగా వచ్చిందిగా, నీరు వచ్చింది కదా చుట్టూ మొత్తం. అవును వచ్చింది. ముక్క కూడా అయిపోయింది కాక. మొత్తం నోరు ముక్క కూడా అయిపోయింది. మెత్తగా అయింది కాక. ఉలవచారు పోద్దాం. ఉలవచారు పోసి బకెట్ల నిండా ఉలవచారు ఉంది. మొత్తం పోస్తున్నా భగవాన్ చికెన్ లిగా. కింద పెట్టి కాక మీద పెడతాం. పోయాలా? మొత్తం పోసేసి. మొత్తం వేసేసి. ఇంకేం లేదు కాక. కొత్తిమీర వేసుకుంటాం, గరం మసాలా వేసుకుంటాం. అయిపోయింది కూర. అయిపోయినట్టే మొత్తానికి. కాక వాసన మారింది కాక.
టేస్ట్ కూడా బాగుంటది కాకా. టేస్ట్ ఇదే ఉల్వచారు చికెను ఇట్లా చక్క ఎదురుపోయి ఇట్లా కలపాలా. అట్లా కలిపితే ఏమంటే ముక్క చితికిపోతుంది. అదే 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 అది మనకు మంచి పేరు రాదు. అయిపోయినట్టు ఇప్పుడు అయిపోయింది మాక్సిమం 5 నిమిషాలు. కొత్తిమీర పుదీనా గరం మసాలా వేసుకుంటాం, కూర దించేద్దాం. అబ్బా స్మెల్ అయితే మామూలుగా వస్తలేదు. బా నోరు ఊడుతుంది కాకా. కొత్తిమీర కొద్దిగా మొత్తం వేసి కొత్తిమీర కూర మొత్తం అయిపోయినాక కొత్తిమీర మొత్తం వేసి ఇట్లా చుట్టూ జిమ్మేసి చుట్టేయాలా? ఎంత కొత్తిమీర మొత్తం ఏమంటావా? మొత్తం వేసేసి తర్వాత కొద్దిగా గరం మసాలా గరం మసాలా కొంచెం వేయి కాక. ఊరిని కొద్దిగా కొంచెం చాలా చాలు చాలు చాలు. ఓకే చాలు. కొద్దిగా కరివేపాకు పట్టుకో. కరివేపాకు ఒక్క దెబ్బ కలుపుదాం. కలుపు. అయిపోయింది కూర. అబ్బా ఆడుతుంది కాక, మామూలుగా లేదు. అబ్బో స్మెల్ చూస్తేనే నోరు మొత్తం ఊడుతుంది. మరి నాకే ఇంత పక్కన నన్ను కూరితే ఇక చూసేటోళ్ళకైతే ఎట్లా అనిపిస్తుందో ఏమో కాక. చూద్దాం కాక, టేస్ట్ చూద్దాం. మొత్తం దిప్ప కరివేపాకు అక్కడ ఉంది కాక. మొత్తం కలుపునా కాక. భగవాన్ మంట పెట్టాలా మరి? ఒక మంట చాలా సరిపోద్ది. దింపడమేనా? కూర మొత్తం అయిపోయింది. కూర కంప్లీట్. అదే కాక, మొత్తానికైతే ఉల్వచారు చికెన్ ఇగురు అయితే అయిపోయింది. వాసన చూస్తే నాకైతే అసలు తినాలనిపిస్తుంది. నోరు మొత్తం ఊరుతుంది. జర గల్లే ఎగ్గితే చూస్తావు 2 ముక్కలు. ఏంది కాక నువ్వు ఊరిస్తూనే ఉన్నావు? ఆ 2 ముక్కలు 2 ముక్కలు ఎక్కువద్దు అమ్మ. ఏ జనక జన రే తునకలు తినాలే. ఉల్వచారు చికెన్ ఇగురు అలా చూస్తురేంది? మీకు కావాలనా? అమ్మ మీకైతే మేము ఏమి మీరు చేసుకోవాలి ఇక. ఏం కాక అంతే అంటావు కదా? వాళ్ళకి తినాలని నోరు ఊరుతున్నట్టుంది. ఇక నేనైతే టేస్ట్ చేస్తా. అబ్బా కొంచెం అయితే కాలుతుంది కాక, అంటుంది. ఆహా కాకో ఈ ఉల్వచారు ఏందో ఇదేమనుకున్నా కానీ చూస్తానైతే నా సామి రంగా వస్తుంది. అబ్బాబాబాబాబాబాబా అమ్మ నువ్వు చెప్తే నేను ఏమనుకున్నా కాక. ఉల్వచారా తొందరగా ఇది అయిపోయినాక మనం అయితే తిందాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.